నా వల్ల కాదురా. ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా? పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లి దాకా అయితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలి పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతలు కుయటాన్ని నేనేమి దొబ్బి తాగి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయితో తిరగటం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తానంటే నేను నమ్మనండి. మరి నేను చూసిందేంటి? సినిమా బొమ్మ చూడు. లింక్ డాక్యుమెంట్ లేకుండా జానెట్ స్థలం కూడా కొనను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా. అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు. ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పే చేస్తారండి. ఇంకా సమర్థిస్తావేంటి వాడిని? నువ్వు వాడి ఫాదర్వా బ్రోకర్వా? అనవసరంగా నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్తగా రా. దోషాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు. కథ చెబుతాడో నిజం చెబుతాడో ఆయన అడగండి. ఏమిట్రా ఇది? ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాట పడొద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురుని చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురుని ఉంచుకుంటావా? ఏంట్రా మాట్లాడవేంట్రా? నాన్న హెల్త్ కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ రూమ్లోకి వెళ్ళింది, ఆ. తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. ఎంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతిగా మాట్లాడుతా నేర్చుకో. ఏంటో పద్ధతిగా మాట్లాడేది? మన మధ్య గొడవలు వద్దు సార్. మీకు దండం పెడతాను సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరువుగా బతుకుతున్నాను సార్. ఇప్పుడు తల దించుకునేలా చేయదు సార్. ప్లీజ్ మీకు దండం పెడతాను. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆగరా. తర్వాత ఊరేసుకుని చస్తావో, జనంతో ఉమ్మేసుకుంటావో తర్వాత తెలుసుకో. కానీ వదలరా. హార్దిక్ లవ్వా? తను పలకరించే దమ్ము కూడా ఈ కాలేజీలో ఎవరికి లేదు. వచ్చారండి. మా చెల్లెలు కనపట్లేదన్నా. ఆ రోజు జరిగిన పొరపాటుకి మీరు ఏదైనా? లేదన్నా, ఆ రోజు నువ్వు ఇచ్చిన షాక్ కి నిన్ను నీ చెల్లెని అప్పుడే మర్చిపోయాం. మాకేం పాపం తెలియదు అన్నా. ఒకవేళ చెల్లి కనిపించిందంటే మేమే నీ దగ్గరకు వచ్చి చెప్తాం. మమ్మల్ని నమ్మన్నా. చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. నమస్తే నమస్తే అన్నా, పార్టీ జర బ్రహ్మాండంగా చేసినా అన్నా. నా చెల్లెలు ఎక్కడా? ఈ రోజు నా పుట్టినరోజురా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ గోలేంట్రా? నీ కొడుకు ఎక్కడా? ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను, వాడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదని. వాడు దాన్ని తీసుకెళ్ళి ఉంటాడు, రేపు తీసుకొస్తాడులే. పోరా. చంపేయండ్రా, చంపేయండ్రా వాడిని. Hey!
నా చెల్లెలు ఏం చేసావు చెప్పు. నిన్ను నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. అమెరికాకి వెళ్ళి 20 రోజులు అయింది, ఇవాళ వచ్చా. అమ్మ తోడు, నిజంగా నాకేం తెలియదు బాబు. ప్లీజ్, నాకేం తెలియదు. వాడు చెప్పింది నిజం బాబు. వాడు ఇవాళే వచ్చాడు, వాడికేం తెలియదు. వాడు వదిలే బాబు. నిజంగా నాకేం తెలియదు. ఏం కర్మరా నాకు, ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష. కనీసం అది ఎక్కడో అక్కడ బతుకుందన్న ఆశనే ఉంది. కానీ నిన్ను చూస్తుంటే ఏ క్షణంలో నువ్వు ఎవరిని చంపుతావో లేకపోతే నువ్వే చచ్చిపోతావో అని అందరూ భయపడిపోతున్నారా. నాన్న చెప్పింది నిజంరా. ఇన్నాళ్ళు గొప్ప ప్లేయర్ కావాలని రాత్రి పగళ్ళు కష్టపడ్డావు. తీరా అవకాశం వచ్చాక ఇప్పుడు అవన్నీ వదిలేసి రోడ్ల వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏంట్రా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అన్నీ ఇలా మానేసుకుని కూర్చున్నంత మాత్రాన హరిత తిరిగి వచ్చేదిరా. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అనవసరంగా నీ కెరీర్ స్పాయిల్ చేసుకో. పెళ్ళగేస్తుంది. వాళ్ళ మాట నబ్బాయా, నువ్వు బాగుండాలనే కదా మా బాధంతా. నీకిష్టమైన బంతాటు కోసమైనా నువ్వు బయలుదేరాలా. మాట్లాడవేరా, చెప్పేది నీకే. నువ్వు వెళ్ళకపోతే నా మీద కొట్టే. కృష్ణమోహన్ గాడి పెళ్ళాం కొంపొదిలి పారిపోయిందని జనానికి తెలిస్తే పరువు పోతాది. ప్రాణాలు పోయాయని మాత్రమే తెలియాలి.